హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు సంక్రాంతి స్పెషల్ అయిన కజ్జికాయలు చేసి చూపించబోతున్నానండి. పండుగ వచ్చిందంటే మనం ఏదో ఒక స్వీట్ కానీ హాట్ కానీ చేసి పిల్లలకి పెడుతూ ఉంటాం కదా. ఏదో ఒక రకమైన పిండి వంటలు చేస్తూ హడావిడిగా ఉంటాం. అలాంటి వారికి ఇలా కజ్జికాయలను ఒకసారి చేసి చూపిస్తానండి. మీ అందరికీ కూడా నచ్చుతుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక కప్పు నిండా మైదా పిండి తీసుకుని అలా మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. వేడివేడిగా కాగుతున్న ఆయిల్ని 2-3 టేబుల్ స్పూన్లు వేసుకుని ఆయిల్ని పిండికి పట్టే వరకు అలా చేత్తోనే పిండిని ప్రెస్ చేస్తున్నట్లుగా కలుపుకోండి. ఇలా మొత్తం కూడా కలిపిన తర్వాత పిండి అనేది ముద్దలాగా రావాలండి. అలా రాకపోతే ఇంకొంచెం ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఇలా పూరీ పిండిలాగా చేసుకోండి. దీనిని 1 గంట పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. కజ్జికాయ లోపలికి స్టఫింగ్ కోసం రెడీ చేయబోతున్నామండి. ఇప్పుడు ఒక అరకప్పు బొంబాయి రవ్వ తీసుకోండి. ఈ రవ్వని స్టవ్ మీద పెట్టుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకుంటే పచ్చివాసన అంతా పోతుందండి. అలా తీసుకోండి. ఒక అరకప్పు పంచదార తీసుకోండి. ఇవి అటుకులండి. వీటిని కూడా పచ్చివాసన పోయేలా కొంచెం సేపు ఫ్రై చేసుకున్నట్లయితే, డ్రై రోస్ట్ లాగా చేసుకున్నట్లయితే క్రిస్పీగా వస్తాయి. అలా వచ్చిన తర్వాత వాటిని కూడా ఇలా క్రష్ చేస్తున్నట్లుగా వేసుకోండి. అవి కూడా ఒక అరకప్పు వేసుకోండి. ఫ్రై చేసుకున్నప్పుడు ఎలాంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ అక్కర్లేదండి. ఇలా డైరెక్ట్గానే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పల్లీలను తీసుకోండి. పొట్టు తీసుకుని క్రష్ చేసుకున్న పల్లీలను తీసుకోండి. అలాగే ఎండు కొబ్బరిని ఒక అరకప్పు తీసుకోండి. పచ్చి కొబ్బరి కూడా తీసుకోవచ్చండి. అది కూడా కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. తేమంతా పోయి ఫ్రై అయిన తర్వాత ఆ కొబ్బరిని కూడా వేసుకోండి. ఇప్పుడు పల్లీలను గ్రైండ్ చేసుకుని వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు యాలకుల పొడి వేసుకోండి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మొత్తం కూడా ఒకసారి బాగా గరిటెతో కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గంట క్రితం నానబెట్టుకున్న పిండిని చూపిస్తున్నానండి. ఇది మెత్తగా చక్కగా నానింది. ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా పిండి ముద్దలను తీసుకుని బాల్స్ లాగా చేసుకుని రెడీ చేసుకుందాం. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఏ లాలని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఏ రోజు రెసిపీ రోజు ఓపెన్ చేసి చూడవచ్చు. అలాగే నచ్చితే రెసిపీస్ కానీ కుకింగ్ ప్రాసెస్ కానీ నచ్చితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. పిండి అంతా కూడా ఇలా చిన్న చిన్న ఉండలుగా డివైడ్ చేసుకున్నాం కదా, వాటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రవ్వ పంచదార అన్నీ కలుపుకున్న మిశ్రమం ఉంది కదా, దానిని టేస్ట్ చూడండి. షుగర్ కానీ చాలకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా పంచదార అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మొత్తం కూడా ఒకసారి చేత్తో బాగా కలిపేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పూరీపీట తీసుకొని మనం చేసి పెట్టుకున్న బాల్స్ని ఒక్కొక్కటి చపాతీలాగా ఒత్తుకోండి. కజ్జికాయలు చేసుకోవటానికి ఇలాంటి చెక్కది ఉంటే దాంతో యూజ్ చేసుకోండి. లేదంటే చేత్తోనే కూడా మనం ఫోల్డ్ చేసుకోవచ్చండి. ఇలా పూరీని కరెక్ట్గా చేసుకుని మరీ పల్చగా కాకుండా మందంగా కాకుండా కరెక్ట్గా ఒత్తుకోండి. ఇలా పొడిపిండి వేసుకుని చక్కగా ఒత్తుకున్నామంటే అది ఈజీగా సాగుతుందండి. మనం ఆయిల్ని కలుపుకున్నాం కదా పిండిలో, చక్కగా సాఫ్ట్గా చక్కగా సాగుద్దండి. అలా వీలైనంత పలుచగా చేసుకోండి. ఇప్పుడు కజ్జికాయ మౌల్డ్ని తీసుకొని దానికి ఆయిల్ని అప్లై చేయండి. దానిపైన ఈ పూరీని పెట్టుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వ, పంచదార, కొబ్బరి, పల్లీలు మిశ్రమం ఉంది కదా, అదంతా కూడా అలా వేసుకుని కజ్జికాయకి పట్టినంత పొడి వేసుకోండి. 2-3 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మొత్తం కూడా ఇలా చెక్కలో పెట్టుకుని మడత పెట్టుకున్నట్లయితే కరెక్ట్ సైజులో మనకి అది కట్ అవుతుంది. ఎక్స్ట్రా ఉన్న పిండి అంతా కూడా తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న కజ్జికాయని అలా ప్లేట్లో సర్ది పెట్టుకోండి. మనం మిగిలిన పిండిని కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, దానిని కూడా బాల్ లాగా చేసుకుని తర్వాత ఇంకొక కజ్జికాయని చేసుకోవచ్చండి. ఇలా సైడ్ మాత్రం ఎలాంటి ఓపెన్ లేకుండా కరెక్ట్గా టైట్గా నొక్కుకోండి. కొంచెం ఓపెన్ అయినా సరే ఆయిల్లో వేసిన వెంటనే కూడా రవ్వ అంతా బయటకు వచ్చేసి ఆయిల్ అంతా
పాడైపోతుందండి. ఓపెన్ అనేది ఎక్కడా లేకుండా నీట్గా చక్కగా పెట్టుకోండి. ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని కళాయిని స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ కాగిన తర్వాత ఇలా ఒక్కొక్కటి వేసుకుని కరెక్ట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకోండి. మైదా పిండితో చేసాం కదా, ఈజీగానే ఫ్రై అయిపోతాయండి. ఎక్కువగా వేగాల్సిన పని లేదు, మాడిపోతాయి. జాగ్రత్తగా ఫ్రై చేసుకుని అవన్నీ కూడా తీసుకుని అలా ఆయిల్ అంతా కిందకు వచ్చిన తర్వాత ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇలా మనం చేసి పెట్టుకున్నవన్నీ కూడా ఆయిల్కి పట్టినన్ని వేసుకుని కరెక్ట్గా అటు ఇటు కూడా వెనక వైపు కూడా కరెక్ట్గా ఫ్రై అయ్యే వరకు టర్న్ చేసుకుని ఇలా డీప్ ఫ్రై చేసుకోవటమే. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా టర్న్ చేసి అటువైపు కూడా కరెక్ట్గా ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం కూడా ఫ్రై అయిన తర్వాత అవన్నీ కూడా తీసుకుని వేరొక ప్లేట్లోకి సర్ది పెట్టేసుకోండి. ఫ్రెండ్స్, సంక్రాంతి అంటే మనం రకరకాల పిండి వంటలను ట్రై చేస్తూ ఉంటాం కదా. ఇలా కజ్జికాయలని కూడా ఒకసారి చూడండి. రవ్వ, పంచదార, కొబ్బరి, అలాగే పల్లీలు వేసాం, అలాగే అటుకులు కూడా వేసామండి. అటుకుల టేస్ట్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుందండి, కొత్తగా ఉంటుంది, టేస్ట్ అందరికీ నచ్చుతుందండి. మీరు కూడా అటుకులు కూడా వేసి చక్కగా ట్రై చేయండి. ఇంకా రెడీ అయిపోయాయి ఎంతో టేస్టీగా ఉండే కజ్జికాయలు. సంక్రాంతి స్పెషల్ పిండి వంట అండి. మీ అందరికీ కూడా నచ్చుతాయి. నేను ఒకసారి చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ సంక్రాంతికి ఇలా కజ్జికాయలు చేసి పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.